హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో వచ్చేసి నలోపాఖ్యానం. ఈ కథ బృహదశుడు ధర్మరాజుకు చెప్తాడనమాట. నిషిత దేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తున్నాడు. తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. అతనికి జూదం అంటే ఎక్కువ ప్రీతి. ఆ కాలంలో విదర్భ దేశాన్ని భీముడనే రాజు పరిపాలిస్తున్నాడు. చాలా కాలం అతనికి సంతానం లేదు. అతనికి దమనుడు అనే ముని ఇచ్చిన వరము వలన దమయంతి అనే కూతురు పుడుతుంది. దమనుడు, దాంతుడు అనే కుమారులు కూడా కలరు. దమయంతి సౌందర్య రాశి, గుణవంతురాలు. దమయంతి నలుని గుణగణాలను గురించి విన్నది. నలుడు దమయంతి గురించి, ఆమె సౌందర్యం గురించి వింటాడు. ఇరువురి నడుమ ప్రేమ చిగురిస్తుంది. నలదమయంతుల మధ్య హంస రాయబారం జరిగేది. ఒకరోజు నలుడు ఉద్యానవనంలో ఉండగా హంసల గుంపు వచ్చి అక్కడ వాలింది. ఆ హంసలను చూసి ముచ్చటపడి నలుడు వాటిలో ఒకదానిని పట్టుకుంటాడు. మిగిలిన హంసలు తోటి హంసను విడిచి వెళ్ళలేక ఆకాశంలో అలా ఆ హంస కోసం తిరుగుతూ ఉంటాయి. నలునితో అతని చేతిలోని హంస మానవ భాషలో ఇలా అంటుంది: ఓ మహారాజా, నీవు దమయంతిని ప్రేమిస్తున్నావు కదూ. నేను దమయంతి వద్దకు వెళ్ళి నీ గురించి, నీ అందచందాల గురించి, నీ గుణగణాల గురించి చెప్పి నీ మీద అనురాగం కలిగేలా చేస్తాను అని చెబుతుంది. ఆ హంస పలుకులు విని నలుడు ఆనందపడి ఎంతో సంతోషంతో హంసను విడిచిపెడతాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆ హంస విదర్భ దేశానికి ఎగిరిపోతుంది. అంతఃపురం ముందు విహరిస్తున్న హంసను చూసి దమయంతి ఎంతో ముచ్చట పడుతుంది. చెలికత్తెల సాయంతో దమయంతి ఆ హంసను పట్టుకుంటుంది. ఆ హంస దమయంతితో, దమయంతి, నేను నీ హృదయేశ్వరుడైన నలుని వద్ద నుండి వచ్చాను. నలుడు మహా సౌందర్యవంతుడు, ఎంతో సంపన్నవంతుడు, సద్గుణవంతుడు. నీవు సౌందర్యంలో, గుణంలో అతనికి తగిన దానివి. అతనికి భార్యవైతేనే నీకు రాణింపు అని పలికింది. దమయంతి, ఓ హంస, నలుని గురించి నాకు నీవు ఎలా చెప్పావో అలాగే నలునికి నా గురించి చెప్పు అన్నది. ఆ హంస అలాగే చేసింది. ఇలా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగం ఎక్కువయ్యింది. దమయంతి స్వయంవరం, నలదమయంతుల వివాహం. నలదమయంతుల ప్రణయ విషయం దమయంతి చెలికత్తెల ద్వారా తెలుసుకున్న భీమమహారాజు కుమార్తెకు స్వయంవరం ప్రకటిస్తారు. ఆహ్వానాన్ని అందుకున్న రాజులంతా స్వయంవరానికి విచ్చేస్తారు. నలుడు కూడా స్వయంవరానికి పోతున్నాడు. ఇంద్రునికి దమయంతి స్వయంవర విశేషం తెలిసి దిక్పాలకులతో స్వయంవరానికి బయలుదేరతారు. మార్గమధ్యలో నలుని చూసిన ఇంద్రుడు నలునితో, నిషిధరాజా, నీవు నాకు దూతగా పనిచేయాలి అని అడుగుతాడు. నలుడు, అలాగే చేస్తాను. ఇంతకీ మీరెవరు? నేను మీకేమి చేయాలి అని అడిగాడు. ఇంద్రుడు నలునితో, నేను ఇంద్రుడను, వీరు దిక్పాలకులు. నీవు పోయి దమయంతికి మా గురించి చెప్పు. ఆమె మమ్ములను వరించేలా చేయాలి అంటాడు. నలుడు ఇంద్రునితో, అయ్యా, నీకిది ధర్మమా? నేను కూడా అదే పని మీద పోతున్నాను కదా అన్నాడు. ఇంద్రుడు నలునితో, నీవు మాకు మాటిచ్చావు కనుక ఈ కార్యం చేయవలసిందే. ఇది దేవతా కార్యం, నీవు చేయగలవు. మాట తప్పడం ధర్మం కాదు సుమీ. మా మహిమ చేత అంతఃపురానికి వెళ్ళటానికి నీకు ఎవ్వరూ అడ్డు చెప్పరు అంటాడు. గత్యంతరం లేక నలుడు దమయంతి అంతఃపురంలోకి ప్రవేశిస్తారు. నలుడు దమయంతిని మొదటిసారిగా చూసి హంస చెప్పిన దానికంటే దమయంతి సౌందర్యవతి అనుకుంటాడు మనసులో. దమయంతి, ఆమె చెలికత్తెలు నలుడిని చూసి ఆశ్చర్యపోతారు. దమయంతి నలుడిని చూసి, మహాత్మా, మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ అంతఃపురంలో
ఎవరికీ కనబడకుండా ఎలా ప్రవేశించారు అని అడుగుతుంది. నలుడు దమయంతితో, నా పేరు నలుడు, నేను దేవదూతగా వచ్చాను. దిక్పాలకులు వారిలో ఒకరిని వరించమని నీకు చెప్పమని నన్ను పంపారు అని చెబుతారు. నలుని మాటలకు ఆమె మనసు కష్టపడింది. అయ్యా, నేను మానవకాంతను. నమస్కరించవలసిన దేవతలను వరించటం ధర్మమా? నాడు హంస చెప్పినది మొదలు నిన్నే నా భర్తగా తలుచుకుంటున్నాను. నా తండ్రి భీమరాజు మిమ్ము ఇక్కడికి రప్పించడానికే స్వయంవరం ప్రకటించారు. మీరే నా భర్త కనుక నన్ను స్వీకరించండి, లేకుంటే నా ప్రాణాలను తీసుకుంటాను, కానీ ఇతరులను మాత్రం వరించను అని దమయంతి ప్రార్థించింది. నలుడు దమయంతితో, దమయంతి, దేవతలు ఐశ్వర్యవంతులు, జరామరణాలు లేనివారు. వారిని కాదని జరామరణాలకు అలవాలమైన నన్ను కోరటం న్యాయమా అని అన్నాడు. ఆ మాటలు విని దమయంతి దుఃఖించింది. ఆమె నలునితో, నేను ఒక ఉపాయం చెప్తాను. అందరి ముందు నేను దేవతలను ప్రార్థించి నిన్ను వివాహం ఆడతాను. అప్పుడు మీకు దేవతల మాట వినలేదన్న దోషం ఉండదు అని చెబుతుంది. ఆ మాటలు నలుడు ఇంద్రునికి చెప్పాడు. అది విని దిక్పాలకులు, దమయంతి మమ్మల్ని ఎలా వరించదో చూస్తాము అని అందరూ నలుని రూపంలో స్వయంవరానికి వచ్చారు. స్వయంవర మండపంలో ఒకేసారి నలుగురు నలులు కనిపించారు. దమయంతి వరమాల పట్టుకుని వచ్చింది. మనస్సులో ధ్యానించి, దేవతలారా, నలుని గుర్తుపట్టడంలో నాకు సహకరించండి, మీ నిజరూపాలతో ప్రత్యక్షం అవ్వండి అని ప్రార్థించింది. వారు దమయంతిని కరుణించి తమ నిజరూపాలతో ప్రత్యక్షమయ్యారు. నలదమయంతులకు వైభవోపేతంగా వివాహం జరుగుతుంది. ఇంద్రాది దేవతలు అనేక వరాలిచ్చి అనుగ్రహించారు. నలదమయంతులపై కలి ప్రభావం వలన రాజ్యాన్ని కోల్పోయి అడవులకు వెళుతున్న నలుడు. దమయంతి స్వయంవరం చూసి దేవలోకం వెళుతుండగా దేవతలకు కలిపురుషుడు కనిపిస్తాడు. ఇంద్రుడు కలిపురుషుణ్ణి చూసి, ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. భూలోకంలో జరుగుతున్న దమయంతి స్వయంవరానికి పోతున్నాను అన్నాడు. ఆ మాటలకు వారు నవ్వి, దమయంతి స్వయంవరం జరిగింది, ఆమె నలుని వివాహం ఆడింది అన్నారు. కలికి కోపం వచ్చింది. నలుడిని రాజ్యభ్రష్టుణ్ణి చేసి వారిరువురికి వియోగం కల్పించాలని అనుకున్నాడు. నలుడు ధర్మాత్ముడు. కలి ప్రవేశానికి చాలా కాలానికి గాని అవకాశం రాలేదు. ఒకరోజు నలుడు మూత్ర విసర్జన చేసి పాద ప్రక్షాళన చేయకుండా సంధ్యావందనం చేస్తాడు. అశౌచాన్ని ఆధారం చేసుకుని కలి తనలో ప్రవేశించాడు. నలుని దాయాది అయిన పుష్కరుని వద్దకు వెళ్ళి నలునికి జూద వ్యసనం ఉందని, అతనితో జూదమాడి అతని రాజ్యాన్ని గెలవవచ్చని నమ్మబలుకుతారు. బ్రాహ్మణ వేషంలో పుష్కరునితో నలుని వద్దకు వెళ్ళి జూదానికి ఆహ్వానిస్తారు. జూదానికి పిలిస్తే పోకపోవడం ధర్మం కాదని నలుడు జూదం ఆడటానికి అంగీకరిస్తారు. జూదం మొదలయ్యింది. నలుడు తన రాజ్యాన్ని, సంపదలను వరుసగా పోగొట్టుకుంటున్నాడు. నలుడు తన రాజ్యాన్ని, సంపదలను వరుసగా పోగొట్టుకుంటున్నాడు. అయినా ఆడటం మానక తప్పటం లేదు. సమస్తం పోయే వరకు ఆడాడు. దమయంతి దుఃఖించి, ఓడే కొద్దీ గెలవాలని పంతం పెరుగుతుంది, ఏమీ చెయ్యలేము అని సరిపెట్టుకుంది. నలుడు ఓడటం తథ్యమని గ్రహించిన దమయంతి తన కుమార్తె ఇంద్రను, కుమారుడు ఇంద్రసేనను, సారథిని తోడిచ్చి విదర్భలో ఉన్న తండ్రి వద్దకు పంపింది. నలుడు తన రాజ్యాన్ని కోల్పోయి నగరం వెలుపల 3 రోజులు ఉన్నాడు. జూదంలో సర్వం పోగొట్టుకున్న నలుని చూడటానికి ఎవ్వరూ రాలేదు. ఆకలికి తట్టుకోలేకపోయాడు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను పట్టడానికి తన పై వస్త్రాన్ని వాటి మీద విసిరాడు. ఆ పక్షులు ఆ వస్త్రంతో సహా ఎగిరిపోయాయి. నలుడు
చేదపడి తన భార్య కొంగుని పైవస్త్రంగా కప్పుకున్నాడు. ఆ దుస్థితికి తట్టుకోలేని నలుడు, దమయంతి, ఇక్కడ 4 మార్గాలు ఉన్నాయి. ఇది నీ పుట్టిల్లు విదర్భ దేశానికి పోయే దారి, మరి ఒకటి దక్షిణ దేశానికి పోయే మార్గం, కోసల దేశానికి పోయే మార్గం, ఉజ్జయినికి పోయే మార్గం. వీటిలో మనకు అనుకూలమైన మార్గమేదో చెప్పు. నీవు అడవులలో కష్టాలు పడలేవు. నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండు అని చెప్తాడు. అవును నాదా, మనం విదర్భకు వెళ్ళి సుఖంగా ఉంటాము అని చెప్పింది. నలుడు, దమయంతి, మహారాజుగా విదర్భలో తిరిగిన వాడిని రాజ్యభ్రష్టునిగా ఎలా రాగలను చెప్పు. అన్ని రోగాల కన్నా పెద్ద రోగం దుఃఖం. అందుకు భార్య పక్కన ఉండటం పరమౌషధం. అందుకని నీవు పక్కన ఉంటే ఎన్ని కష్టాలనైనా సుఖాలుగానే ఉంటాయి అన్నాడు నలుడు. దమయంతి, నిజమే, అందుకనే నన్ను ఎప్పుడూ మీ వెంట ఉండటానికి అనుమతించండి అన్నది. అందుకు నలుడు అంగీకరించాడు. నలదమయంతుల వియోగం. ఒకరోజు అడవిలో నలుని తొడ మీద తల పెట్టుకుని దమయంతి నిద్రపోతూ ఉంటుంది. ఆమెను చూసి నలుడు, ఈ సుకుమారి నాతో అడవులలో కష్టాలు పడుతుంది. నా వెంట ఉండటమే ఈమె కష్టాలకు కారణం. నేను లేకపోతే ఈమె పుట్టింటికి వెళ్ళి సుఖపడుతుంది అని మనసులో అనుకుని తాను ధరించిన చీరభాగాన్ని చింపి పైన వేసుకుని ఆమెను వదలలేక విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. నిద్రలేచిన దమయంతి భర్త లేకపోవడం చూసి దుఃఖించింది. భర్తను తలుచుకుంటూ అడవిలో తిరుగుతున్న దమయంతిని ఒక కొండ చిలువ పట్టుకుంటుంది. భయంతో దమయంతి కేకలు వేసింది. ఆ కేకలు విని ఒక కిరాతకుడు తన కత్తితో ఆ కొండ చిలువను చంపి దమయంతిని రక్షిస్తాడు. ఆ కిరాతుడు దమయంతి గురించి తెలుసుకుంటాడు. ఆమె నిస్సహాయతను తెలుసుకుని ఆమెను తాకబోవగా దమయంతి అతనిని భస్మం చేసింది. భర్తను తలుచుకుంటూ అడవిలో దారి తెన్ను లేకుండా ప్రయాణిస్తూ ఉండగా ఆమెకు ఒక మునిపల్లె కనబడింది. అక్కడ ఆమె మునిశ్రేష్ఠులను చూసింది. మునులు దమయంతిని చూసి, అమ్మా, నీవు ఎవరు? ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అని అడిగారు. దానికి సమాధానంగా దమయంతి, మునిపుంగవుల్లారా, నేను నలచక్రవర్తి భార్యను. నా పేరు దమయంతి. విధివశంతో నా భర్త నన్ను విడిచి వెళ్ళాడు. నాకు వారి జాడ చెప్పగలరా? నేను భర్త లేనిదే జీవించలేను అని అడిగింది. మునులు, అమ్మా, నీకు త్వరలోనే భర్త సమాగమం జరుగుతుంది, చింతపడకు అని చెప్పి వెళ్తారు. దమయంతి పిచ్చిదానిలా భర్తను వెతుక్కుంటూ ఆ అడవిలో తిరుగుతూ ఉంటుంది. ఇంతలో అటుగా పోతున్న బాటసారులు ఆమెను చూస్తారు. కొందరు ఆమెను పిచ్చిది అని ఎగతాళి చేశారు. కొందరు ఆమెకు మొక్కారు. వారిలో ఉన్న వ్యాపారి ఆమెను గురించి తెలుసుకొని, అమ్మా, నేను నలుని చూడలేదు, కానీ మేము చేది దేశానికి వెళుతున్నాము అన్నాడు. దమయంతి వారితో, నేను కూడా మీ వెంట వస్తాను అన్నది. ఆ వ్యాపారి ఆమెను తమ వెంట తీసుకుని వెళ్తాడు. వారు అడవి మార్గంలో రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో ఓ ఏనుగుల గుంపు వారిలో చాలామందిని తొక్కివేసింది. వారిలో చాలామంది మరణించడం చూసి దమయంతి తన దురదృష్టానికి దుఃఖించింది. తనను చంపలేదని రోధిస్తున్న ఆమెను కొందరు బ్రాహ్మణులు ఓదార్చి ఆమెను తమ వెంట సుబాహు నగరానికి తీసుకువెళ్లారు. చేది దేశ రాజధాని సుబాహుపురం చేరింది. ఒళ్ళంతా దుమ్ముతో వీధిలో వెళుతున్న దమయంతిని రాజమాత చూసి దాసీలను పంపి దమయంతిని అంతఃపురానికి పిలిపించింది. రాజమాత దమయంతితో, అమ్మా, నిన్ను చూస్తుంటే రాచకళ ఉట్టిపడుతుంది. నీవు ఎవరు అని అడిగింది. దమయంతి, అమ్మా, నా భర్త జూదంలో రాజ్యం పోగొట్టుకున్నాడు. నన్ను అడవిలో ఒంటరిగా విడిచి వెళ్ళాడు. అతనిని వెతుకుతూ తిరుగుతున్నాను అని చెప్పింది. రాజమాత, అమ్మా, ఇక నుండి నువ్వు నా దగ్గర సైరంధ్రిగా ఉండు. నీకు ఏ లోటు రాకుండా నేను చూస్తాను. నీ భర్తను వెతికిస్తాను అని చెప్పింది. దమయంతి అందుకు అంగీకరించి, అలాగే ఉంటాను, కానీ నేను సైరంధ్రిగా ఎవరి ఎంగిలే తినను, పరులకు కాళ్ళు పట్టను, పరపురుషులతో మాట్లాడను,
కేవలం నా భర్తను వెతుకుతూ వెళ్ళే బ్రాహ్మణులతో మాత్రం మాట్లాడతాను అని చెప్పింది. రాజమాత అంగీకరించి తన కుమార్తె సునంద వద్దకు పంపింది. దమయంతి అక్కడే ఉండిపోయింది. నలుడు వికృత రూపుడగుట. దమయంతిని వదిలి వెళ్ళిన నలుడు అడవిలో ప్రయాణిస్తుండగా అడవి అంతటా దావానలం వ్యాపించింది. ఆ మంటల మధ్య నుండి రక్షించండి రక్షించండి అన్న ఆర్తనాదం వినిపించింది. ఆ ఆర్తనాదం విని నలుడు అగ్నికీలల నడుమ ఉన్న నాగకుమారుణ్ణి రక్షించాడు. పాము కాటుకు నలుడు వికృత రూపుడయ్యాడు. అప్పుడు ఆ పాము తన నిజరూపంతో ప్రత్యక్షమయ్యి నలునితో, నలమహారాజా, నా పేరు కర్కోటకుడు. నేను నిన్ను కాటు వేశానని భయపడకు. ఇక నిన్ను ఎవ్వరూ గుర్తించరు. పాము కాటు నిన్ను ఏమీ చేయదు. నీ రాజ్యం నీకు ప్రాప్తిస్తుంది. నీ భార్య నీకు దక్కుతుంది. నీకు ఎప్పుడు నిజరూపం కావాలన్నా నన్ను తలుచుకుంటే నీ వద్దకు ఒక వస్త్రం ఎగురుతూ వస్తుంది. దాన్ని కప్పుకుంటే నీ పూర్వాకృతి వస్తుంది. నీకు మరొక విషయం చెప్తాను. ఇక్కడికి దగ్గరలో ఇక్ష్వాకు వంశస్థుడైన ఋతుపర్ణుని రాజ్యం ఉంది. నీవు అక్కడికి వెళ్ళు. బాహుకుడు అనే పేరుతో అతని వద్ద రథసారథిగా చేరు. నీవు అతనికి అశ్వహృదయం అనే విద్యను ఇచ్చి అతని నుండి అక్షహృదయం అనే విద్యను గ్రహించు అని చెప్పి కర్కోటకుడు వెళ్తాడు. నలుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరతాడు. అలాగే వంటశాలలో చేరి రుచికరమైన వంటలు వండి పెట్టసాగాడు. నలునికి జీవలుడు సహాయకుడిగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నా నలుడు ఎప్పుడూ దమయంతిని తలచి దుఃఖిస్తూ ఉండేవాడు. ఒకరోజు నలుడు దమయంతిని తలుచుకొని దుఃఖిస్తుండగా జీవలుడు విని ఈ వికృత రూపి ప్రియురాలు ఎంత వికృత రూపంతో ఉంటుందో అనుకుంటూ నలుని దగ్గరకు వచ్చి విషయం ఏమిటి అని అడుగుతాడు. అందుకు నలుడు జీవలునితో, అయ్యా, నాకు ఒక ప్రేయసి కూడానా? నాకు తెలిసిన ఒక సైనికుడు తన ప్రేయసిని గురించి దుఃఖిస్తుండగా చూశాను. అతనిని అనుకరిస్తూ ఏడుస్తున్నాను అన్నాడు. దమయంతి విదర్భదేశానికి చేరటం. విదర్భదేశంలో ఉన్న భీమునికి నలుని విషయాలు తెలిసాయి. తన కూతురు అల్లుడు ఏమయ్యారో అని పరితపించాడు. వారిని వెతకడానికి నలువైపులా బ్రాహ్మణులను పంపించాడు. ఎన్నో బహుమానాలు ప్రకటించాడు. చేది దేశం చేరిన బ్రాహ్మణుడు దమయంతి నుదుటిన ఉన్న పుట్టుమచ్చని చూసి ఆమెను గుర్తించాడు. అతడు దమయంతితో, అమ్మా, నేను నీ తండ్రి వద్ద నుండి వస్తున్నాను. అక్కడి వారంతా క్షేమం. నేను నీ సోదరుని మిత్రుడను అనగానే దమయంతి వారిని తలుచుకొని పెద్దగా రోధించింది. అది చూసిన రాజమాత ఆ బ్రాహ్మణుని చూసి, బ్రాహ్మణోత్తమ, ఈమె ఎవరి భార్య, ఎవరి కూతురు, ఇలా ఉండటానికి కారణం ఏమిటి అని అడుగుతుంది. అందుకు అతడు, అమ్మ, ఈమె విదర్భరాజు కుమార్తె, నలచక్రవర్తి భార్య. ఈమె పేరు దమయంతి. అతడు విధివశాత్తు రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల పాలయ్యాడు. భీముని ఆజ్ఞపై ఈమెను వెతుకుతూ ఇక్కడికి వచ్చి ఈమెను గుర్తించాను అన్నాడు. అది విని దమయంతిని కౌగిలించుకున్న రాజమాత, దమయంతి, నీవు నాకు పుత్రికా సమానురాలివి. నేను నీ తల్లి దశార్ణరాజు కుమార్తెలము. నీ తల్లి విదర్భరాజును వివాహమాడింది. నేను వీరబాహును వివాహమాడాను అన్నది. అందుకు అందరూ ఆనందపడ్డారు. దమయంతి బ్రాహ్మణునితో పుట్టింటికి ప్రయాణం అయ్యింది. దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించటం. రాజసౌధంలో ఉన్న దమయంతి భద్ర వియోగంతో బాధపడుతూనే ఉంది. ఆమె తన తండ్రితో, నా భర్తను తక్షణం వెతికించండి, ఆయన లేకుండా నేను బ్రతకలేను అన్నది. భీముడు వెంటనే బ్రాహ్మణులను పిలిచి నలుని వెతకమని చెప్తాడు. వారితో దమయంతి ఇలా చెప్పింది, నా భర్త ఇప్పుడు రాజ్యభ్రష్టుడు కనుక మారువేషంలో ఉంటాడు. మీరు వెళ్ళిన రాజ్యసభలలో ఈ విధంగా ప్రకటించండి, నీవు సత్యసంధుడవు గాని నీ సతిని వంచావు, ఆమె సగం వస్త్రం ధరించి వెళ్ళావు. ఇలా చెయ్యటం ధర్మమా? నాపై కరుణ చూపు అని చెప్పండి. ఈ మాటకు ఎవరైనా రోషపడి బదులిస్తే నా వద్దకు వచ్చి చెప్పండి అన్నది. అలా నలుని వెతకటానికి వెళ్ళిన వారంతా
నలుని జాడ తెలుపకపోయినా వారిలో పర్ణాదుడు అనే విప్రుడు దమయంతితో, అమ్మా, నేను ఋతుపర్ణుని రాజ్యంలో నీవు చెప్పినట్లే చెప్పాను. అక్కడ ఒక కురూపి వంటవాడు, సారథి అయిన బాహుకుడు అనేవాడు నన్ను రహస్యంగా కలుసుకుని, అయ్యా, భర్త కష్టాలలో ఉన్నా సహించి ఆదరించే భార్య ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖపడుతుంది అన్నాడు అని దమయంతితో చెప్పాడు. దమయంతి ఆలోచించగా అతడు నలుడు, కాకపోతే అలా ఎందుకు బదులిస్తాడు అనుకుంది. తన అనుమానం దృఢపరుచుకోవడానికి తల్లి అనుమతితో సుదేవుడనే బ్రాహ్మణుని పిలిపించింది. సుదేవా, నీవు ఋతుపర్ణుని రాజుతో, రాజా, భీముడు తన అల్లుని కొరకు వెతికించిన ఫలితం లేదు కనుక ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు. భూమండలంలోని రాజులంతా వస్తున్నారు. మరునాడే స్వయంవరం కనుక వెంటనే బయలుదేరు అని చెప్పి పంపించింది. సుదేవుడు ఋతుపర్ణునితో దమయంతి చెప్పమన్నట్లే చెప్తాడు. నలుడు స్వయంవరానికి బయలుదేరుట. దమయంతి బ్రాహ్మణుని ద్వారా పంపిన సందేశం విని ఋతుపర్ణుడు స్వయంవరానికి వెళ్ళాలని అనుకుంటాడు. ఒక్క రోజులో విదర్భను చేరటం ఎలా అనుకుని సారథి అయిన బాహుకుని పిలిచి, బాహుక, దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు. నాకు చూడాలని ఉంది. ఒక్క రోజులో మనం విదర్భకు వెళ్ళాలి. నీ అశ్వసామర్థ్యం ప్రకటించు అన్నాడు. సరే అని చెప్పగా బాహుకుడు మనస్సు కలతకు గురయ్యింది. నేను అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి రాబట్టి కదా దమయంతి రెండవ స్వయంవరం ప్రకటించింది. అవివేకులైన పురుషులు తాము ఏమి చేసినా భార్య ప్రేమిస్తుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నా మీద కలిగిన కోపంతో దమయంతి ఇలా చేసింది అని దుఃఖించాడు. అయినా దమయంతి పతివ్రత, 2 పిల్లల తల్లి. ఈ విధంగా రెండో పెళ్లి చేసుకుంటుందా? ఏమో, ఆ వింత చూస్తాను అని మనసులో అనుకుంటాడు. వెంటనే రథానికి గుర్రాలను కట్టి విదర్భకు ఋతుపర్ణుని తీసుకుని ప్రయాణమయ్యాడు. ఋతుపర్ణునికి రథం పోయే వేగం చూస్తుంటే అది సూర్యుని రథంలా, బాహుకుడు అనూరుడిలా అనిపించింది. పక్కనే ఉన్న వార్షేయుడికి అదే సందేహం కలిగింది. భూలోకంలో నలునికి మాత్రమే ఇలాంటి నైపుణ్యం ఉంది, కానీ ఈ కురూపి నలుడెలా అవుతాడు అని మనసులో అనుకున్నాడు. ఇంతలో ఋతుపర్ణుని ఉత్తరీయం జారి కింద పడింది. బాహుక, రథం ఆపు, వార్షేయుడు దిగి ఉత్తరీయం తీసుకువస్తాడు అన్నాడు. బాహుకుడు, మహారాజా, మనం ఆమడ దూరం వచ్చేశాం, అంత దూరం నడుచుకుంటూ ఎలా తీసుకురాగలడు అన్నాడు. అతని రథ సారథ్యానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తన పరిజ్ఞానాన్ని బాహుకునికి చూపించాలన్న ఆసక్తి కలిగింది. అంతలో రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటింది. ఋతుపర్ణుడు బాహుకునితో, బాహుక, ఆ వృక్షంలో ఎన్ని కాయలు, ఎన్ని పూలు, ఎన్ని ఆకులు ఉన్నాయో నేను చెప్పగలను అని అన్నాడు. బాహుకుడు, చెప్పండి మహారాజా అని అడిగాడు. ఋతుపర్ణుడు చెప్తాడు. లెక్కించి చూస్తే కానీ నమ్మను అని రథం ఆపి ఆ చెట్టుని పడగొట్టించి లెక్కించాడు. ఋతుపర్ణుడు చెప్పిన లెక్కకు ఖచ్చితంగా సరిపోయింది. బాహుకుడు ఆశ్చర్యపడి ఆ విద్యను తనకు ఉపదేశించమని అడిగాడు. ఋతుపర్ణుడు, బాహుక, ఇది అక్షవిద్య అనే సంఖ్యాశాస్త్రం అన్నాడు. అప్పుడు బాహుకుడు, మహారాజా, ఇందుకు ప్రతీకగా నేను నీకు అశ్వహృదయం అనే విద్యను నేర్పుతాను అని అన్నాడు. ఋతుపర్ణుడు, ఇప్పుడు కాదు, తర్వాత అడిగి నేర్చుకుంటాను అంటాడు. అక్షహృదయ విద్య మహిమ వలన నలునిలో నుండి కలి వెలుపలికి వచ్చాడు. తనను క్షమించమని నలుని వేడుకున్నాడు. నలుడు ఆగ్రహించి శపించబోయాడు. కలి నలునితో, నలమహారాజా, నిన్ను ఆవహించి నీలో ఉన్న సమయంలో నిన్ను కర్కోటకుడు కాటువేయడం వలన అనుక్షణం కాలిపోయాను. ఇంతకంటే శాపమేముంది? నన్ను క్షమించి విడిచిపెట్టు అని వేడుకున్నాడు. నలుని రథం విపరీతమైన ఘోషతో విదర్భలో ప్రవేశించింది. ఆ ఘోష విని దమయంతి అది నలుని రథం అని గుర్తుపట్టింది. కానీ రథంలో ఋతుపర్ణుని చూసి నిరాశ చెందింది. భీముడు ఎంతో ఆనందంతో ఋతుపర్ణుని ఆహ్వానించి విడిది చూపాడు. ఋతుపర్ణునికి విదర్భలో స్వయంవరం జరుగుతున్న సందడి కనిపించలేదు.
బాహుకుడు రథాన్ని అశ్వశాలలో నిలిపి సేద తీరాడు. తిరిగి కలుసుకున్న నలదమయంతులు. దమయంతి తన దాసితో వచ్చింది. ఋతుపర్ణ మహారాజు అతని సారథి వార్షేయుడు. వారు నాకు తెలుసు. కానీ వారి వెంట ఉన్న కురూపి ఎవరు? అతనిని చూసి నా మనసు పరవశించిపోతుంది. అతని వివరాలు తెలుసుకునిరా అని పంపింది. దాసి నలుని వద్దకు వచ్చి, అయ్యా, రాకుమారి మీ యోగక్షేమాలు కనుక్కుని రమ్మని చెప్పింది. నలుడు, మీ రాకుమారి స్వయంవరం ప్రకటించింది కదా, దానికి నేను మా మహారాజును ఒక్క రోజులో 100 ఆమడల దూరం నుంచి ప్రయాణించి తీసుకువచ్చాను అని చెప్పు అంటాడు. మీతో వచ్చిన 3వ వ్యక్తి ఎవరు అని దాసి అడిగింది. నలుడు, అతడు వార్షేయుడు. ఇంతకుముందు నలుని సారథి అన్నాడు. దాసి, అతనికి నలుని జాడ తెలుసు కదా అని అడిగింది. నలుడు దాసితో తన రాజ్యాన్ని పోగొట్టుకునే ముందు నలుడు తన పిల్లలనిచ్చే వృష్ణేయిని విదర్భకు పంపాడు. ఆ తరువాత వార్షేయుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరాడు. నలుని గురించి నలునికి తెలియాలి, లేదా అతని భార్యకి తెలియాలి. వేరొకరికి తెలిసే అవకాశం లేదు అన్నాడు. బాహుకుడు దాసి, అయ్యా, నలుడు తనను ప్రాణప్రదంగా చూసుకునే భార్యను నిర్దాక్షిణ్యంగా అడవిలో విడిచి వెళ్ళాడు. దమయంతి నలుడు విడిచి వెళ్ళిన సగం చీర ధరించి కాలం గడుపుతోంది. ఆమెను ఇలా విడిచి వెళ్ళటం ధర్మమా అని అడిగింది. నలుని కంట కన్నీరు పెళ్ళుబిగింది. అది దాసికి తెలియకూడదని మొహం తిప్పుకున్నాడు. దమయంతికి దాసి జరిగిందంతా వివరించింది. దమయంతి దాసితో సందేహం లేదు, అతడే నలుడు. అయినా ఈ వికృత రూపం ఏమిటి? అతను వంటవాడు అని చెప్పారు కనుక వంట ఎలా చేస్తాడో పరీక్షించు అని పంపింది. దాసి వెళ్ళి నలుని నిశితంగా పరిశీలించి, అమ్మ, అతను సామాన్యుడు కాదు. అతడు ఏ పని అయినా సునాయాసంగా చేస్తున్నాడు. అతడు గడ్డిని విదిలిస్తే మంటలు వస్తున్నాయి. వంట పూర్తయ్యే వరకు అలా మండుతూనే ఉంటుంది. వంటలు అద్భుతంగా ఉన్నాయి అని దమయంతికి చెప్పింది. దమయంతి నలుడు వండిన వంటలు తెప్పించి రుచి చూసి సందేహం లేదు, ఇవి నలుని వంటలే అని గ్రహించి దాసితో తన పిల్లలను నలుని వద్దకు పంపింది. నలుడు వారిని చూసి చలించి ఎత్తుకొని ముద్దాడాడు. దాసితో, అమ్మ, ఏమీ అనుకోవద్దు. వీరిని చూస్తే నా బిడ్డలు గుర్తుకు వచ్చారు. అందుకే ఇలా చేశాను. ఇక నువ్వు నా వద్దకు రావద్దు. ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు. అయినా మేము విదేశాల నుండి వచ్చిన అతిథులం. మాతో మీకేం పని అన్నాడు. ఇది విని దమయంతి సంతోషపడి తన తల్లి వద్దకు వెళ్ళి, ఋతుపర్ణుని సారథిగా వచ్చిన కురూపి బాహుకుడే నలుడు. అమ్మా, అతను ఇక్కడకు వస్తాడా? నేను అక్కడకు వెళ్ళాలా? నువ్వే నిర్ణయించు అని అడిగింది. భీమరాజు అనుమతితో ఆమె బాహుకుడిని దమయంతి వద్దకు రప్పించింది. దమయంతి నలుని చూసి, అయ్యా, నిస్సహాయంగా ఉన్న నన్ను నా భర్త నలమహారాజు నట్టడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్తాడు. అలా సంతానవతినైన నన్ను విడిచిపెట్టడం ధర్మమా? అలా చేయడానికి నేనేమి అపకారం చేశాను? అగ్ని సాక్షిగా విడువను అని నాకు ప్రమాణం చేసిన భర్త అలా చేయవచ్చా అని దుఃఖించింది. నలుడు, సాధ్వి, ఆ సమయంలో నన్ను కలి ఆవహించి ఉన్నాడు. అందువల్ల నేను అలా చేశాను. జూదంలో సర్వం పోగొట్టుకుని బాధలు పడుతున్న నేను, నాతో పాటు బాధలు పడుతున్న నీ బాధను సహించలేక నిన్ను విడిచి వెళ్ళాను. అలా చేస్తే నువ్వైనా నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉంటావని అలా చేశాను. నీపై అనురాగంతో మిమ్మల్ని చూడటానికే నేను ఇక్కడికి వచ్చాను. మరొక భర్త కోసం స్వయంవరం ప్రకటించడం కులస్త్రీలకు తగునా? అలా ఎందుకు చేశావు? అందుకే కదా ఋతుపర్ణుడు వచ్చాడు. ఇది ధర్మమా అని దమయంతిని అడిగాడు. దమయంతి, నాదా, నేను మీకోసం గాలిస్తూ పంపిన విప్రులలో అయోధ్యకు వెళ్ళిన విప్రుడు మిమ్మల్ని గుర్తించాడు. మిమ్మల్ని రప్పించుటకే ఇలా చేశాను. మీరు కాక ఇంకెవ్వరూ 100 యోజముల దూరం ఒక్క రోజులో ప్రయాణించగలరు? తెలుపండి. నాలో ఎటువంటి పాపపు తలుపు లేదు. మీ పాదములు అంటే నమస్కరించి ప్రమాణం చేస్తున్నాను అని దమయంతి నలుని పాదాలకు నమస్కరిస్తుంది. వెంటనే ఆకాశం నుండి వాయుదేవుడు, నలచక్రవర్తి, ఈమె పవిత్రురాలు, పతివ్రత. నేను, సూర్యుడు, చంద్రుడు ఈమె సౌశల్యం కాపాడుతున్నాము అని పలుకుతారు. నలుడు కర్కోటకుని స్మరించాడు. వెంటనే ఒక వస్త్రం వచ్చింది.
అది ధరించగానే నలునికి ఇంద్ర తేజస్సుతో సమానమైన మనోహరమైన పూర్వరూపం వచ్చింది. దమయంతిని పరిగ్రహించాడు. నలదమయంతుల రాజ్యాన్ని పొందుటం. సభలో నలదమయంతులు నలుడు విదర్భలో 1 మాసం ఉండి తన రాజధానికి వెళ్ళి పుష్కరుని కలిశాడు. నలుడు పుష్కరునితో, పుష్కర, జూదం ఆడటం నీకు ప్రియం కదా? నేను నా భార్య దమయంతిని ఫణంగా పెడతాను. నీవు నీ సర్వస్వం పెట్టి నాతో ఆడతావా, లేదా నాతో యుద్ధం చేయి. ఎవరు గెలిస్తే వారిదే రాజ్యం. నీకేది ఇష్టమో నిర్ణయించుకో అన్నాడు. పుష్కరుడు జూదప్రియుడు, పైగా ఒకసారి జూదమాడి గెలిచాడు కనుక అతడు నలునితో నేను జూదమే ఆడతాను అంటాడు. నలుడు పుష్కరునితో జూదమాడి రాజ్యాన్ని గెలుచుకున్నాడు. పుష్కరునితో, పుష్కర, నేను ఇది వరకు నీతో జూదమాడినప్పుడు నన్ను కలి ఆవహించి ఉన్నాడు కనుక నేను ఓడిపోయాను. నీ బలం వలన కాదు. నీవు నా పినతండ్రి కుమారుడివి కనుక నిన్ను ఏమీ చేయను, వెళ్ళు అని చెప్పి పంపాడు. ఈ నలుడి కథ శ్రద్ధతో వినేవారికి కలి నుంచి విముక్తి కలుగుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.